ఓం శ్రీ ఆది మహాలక్ష్మియే నమో నమః. సిరి సంపదలు పెరుగుటకై శ్రీ ఆది మహాలక్ష్మి ఇచ్చిన అనుగ్రహ వచనములు. ఆదిలక్ష్మీదేవి అయిన శ్రీదేవి అనుగ్రహం అంతటా పరుచుకొనుగాక. నన్ను పూజించే ప్రియ ఆత్మలు, పూజించుటకు మార్గం తెలియని ప్రియ ఆత్మలు సిరి సంపదలు పొంది జీవించుటకై నేను ఆశీస్సులను కురిపిస్తూ ఉన్నాను. ప్రతిరోజు నేను అతీతమైన సిరి సంపదలను చేకొని ఈ భూమిపైకి దిగుతూ ఉంటాను. అనేక మానవుల కోరికలను నెరవేర్చి పూర్తి చేస్తూ ఉంటాను. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత వస్తు సంపదల కోసమై మానవులు పనిచేయుట మంచిది కాదు. ఎందుకంటే నేను తిరిగి ఆకాశం వైపుకు వెళ్ళిపోతాను. రాత్రి సమయాలలో నా బంగారు చేతుల నుండి సిరి సంపద శక్తులు కురవవు. ప్రతిరోజు ఉదయాన జ్ఞానము వర్షించును, అటు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు సంపద వర్షించును. ఇవి రెండు మానవులచే స్వీకరించబడును. అనగా ప్రకృతిలో ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూనే ఉండును అని అర్థం చేసుకోవాలి. రాత్రి సమయాలలో విషమును లేదా టాక్సిన్స్ని నాశనం చేయుటకై కురిపించబడే శక్తులను మానవ ఆత్మలు వేగంగా స్వీకరించాలి. అనగా 3 పనులు: ఉదయాన జ్ఞానము, అటు తర్వాత నుండి సాయంకాలం సమయం వరకు సంపదలు, అటు పిమ్మట విషశక్తులను లేదా విష కల్మషాలను నాశనం చేసే అద్భుత అమృత శక్తులు. ఈ మూడింటిని మానవులు ఆయా సమయానుసారంగా స్వీకరించాలి అని అమ్మ హెచ్చరిస్తూ ఉన్నది. అంటే మనం ఉదయం పూట నిద్రపోతూ జ్ఞానశక్తులను తీసుకోవటం లేదు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా సంపదలను సంపాదించుకోనటకై ఉద్యోగరీత్యా లేదు పనుల రీత్యా పనులు చేస్తూనే ఉంటాము. ఆ తర్వాత పొద్దుపోయి రాత్రులు మనం నిద్రపోతూ ఉంటాము. అంటే ఏ శక్తిని కూడా యూనివర్స్ నుంచి మనకు వచ్చేదానిని సమయానుసారంగా వాళ్ళు ఇచ్చే శక్తులను మనం స్వీకరించటం లేదు. అందుకే మనకు ఏ పనులు సక్రమంగా అవుట లేదు అని అమ్మ హెచ్చరిస్తోంది. ఆదిలక్ష్మీదేవి అయిన నేను ఆకాశం నుండి అతీతంగా బంగారు కిరణములను ఆకర్షించి భూమికి సమర్పిస్తాను. స్వీకరించిన వారు ఉన్నత ఫలములను పొందగలరు. అలా ఆ బంగారు కాంతి కిరణములు స్వీకరించబడక మిగిలిపోతే నేను వాటిని మరల తీసుకొని ఆకాశం వైపుకు వెళ్ళిపోతాను. మానవులు సంపద లేక వాడిపోవుట అనేది ఈ కలి ఎల్లలో జరుగుతూ ఉన్నది. ఆది లక్ష్మీదేవిగాను తల్లి మూకాంబికగాను నిలిచి ఉండే నేను ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. సంపదలు పెరుగుటకు ఒక ఉపాయాన్ని కూడా తెలియజేస్తున్నాను. దానిని శీఘ్రగతిని మీరు స్వీకరించాలి. ఒక రోజు లేదా ఒక దినము అన్నది సూర్యోదయం ఘడియలకు ముందు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తమున ప్రారంభం అగుచున్నది. 60 ఘడియల కాలము కలిగిన ఒక దినమందు మొదటి 20 ఘడియలు విద్యలను జ్ఞానమును బోధించుటకై విద్యాధి దేవత అయిన ఆది మహా సరస్వతీదేవి తన శక్తులను కురిపిస్తూ ఉంటుంది. సూర్యోదయమునకు పూర్వము ఉండే 7:30 ఘడియలు ఒక రోజునకు ప్రారంభమైన తెల్లవారుజామగును. అంటే ఒక రోజు స్టార్ట్ అయ్యేది సూర్యోదయానికి పూర్వం 7:30 ఘడియలకు ముందు. అంటే సూర్యోదయం ఒక సమయానికి ప్రారంభం అవుతున్నదంటే దానికి ముందర 7:30 ఘడియలకే రోజు అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని తెల్లవారుజామున అంటున్నారు. కలియుగ మానవులకు సరిపోయే విధముగానే నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటే 7:30 ఘడియలు ఒక ఘడియ 24 నిమిషాలైతే ఆ లెక్కన మనం లెక్క వేసుకొని ఆ ప్రకారం ప్రారంభమయ్యే రోజును మనం లెక్క వేసుకోవాలి అని మన కౌంటింగ్కి సరిపోయే విధంగా గంటలలో అమ్మ మనకు తెలియజేస్తూ ఉన్నాను అని చెప్తోంది. సూర్యోదయమునకు ముందు 3 గంటల కాలమే తెల్లవారుజాము అగును. వాటి కేంద్ర శక్తులైన ఒక ఘడియ కాలమే బ్రహ్మ ముహూర్తము కూడా అగును. ఆది మహా సరస్వతి యొక్క జ్ఞాన కటాక్షము ఆ సమయములోనే ఈ భూమిపై బలంగా వర్షించును. అంటే సూర్యోదయానికి ముందరే లేచి బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం
స్నాన సంధ్యాదులు నెరవేర్చుకొని ఆది మహాసరస్వతి యొక్క జ్ఞానాన్ని పొందుటకై ధ్యానంలో కూర్చొని ఆ తల్లిని ప్రార్థన చేయాలి అని చెప్తోంది. ఎందుకంటే ఆ సమయంలో అంటే మొట్టమొదట మనకు శక్తులను కురిపించేది సృష్టి విద్యాస్వరూపిణి అయిన ఆది మహాసరస్వతి. ఆమె యొక్క జ్ఞాన కటాక్షములు ఆ సమయములోనే ఈ భూమిపై బలంగా వర్షించును. 20 ఘడియలు అను 8 గంటల కాలము గడిచిన తర్వాత లక్ష్మీదేవి అయిన నేను నా శక్తులను 20 ఘడియల కాలం వరకు కురిపిస్తాను. అంటే ఒక దినానికి 60 ఘడియలైతే 60/3 అంటే 3 అమ్మలు 20 ఘడియల చొప్పున వాళ్ళు మనకు శక్తులను కురిపిస్తారు. ఎలా అయితే ఒక వ్యవసాయదారుడు భూమి దున్నుకొని అతను రెడీగా ఉంటాడు వర్షం వచ్చేదానికి. వర్షం వచ్చిన తర్వాత అతను దున్నుకోవడం అలాంటివి చెయ్యడు. కాబట్టి అతను ముందే పొలాన్ని ఏదైతే ఉందో దాన్ని దున్నుకొని అన్ని రకాలుగా బీజాలు దగ్గర ఉంచుకొని రెడీగా ఉంటాడు. ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అప్పుడే అతను బీజాలు నాటుకుంటాడు. అలా కాకుండా వర్షం అంతా వచ్చినప్పుడు అతను నిద్రపోతూనో లేదో వేరొక పనులు చేసుకుంటూ అంతా అయిపోయాక కొంతకాలం తర్వాత అతను బీజాలు నాటితే ఎలా అయితే అవి వృక్షములుగా మొలకలు ఎత్తవో అదే విధంగా ఏ తల్లి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం నుంచి సరస్వతీదేవి జ్ఞానవర్షం కురిపించినప్పుడు అది తీసుకొని తర్వాత 20 ఘడియల కాలం సంపద వర్షం కురిపించినప్పుడు లక్ష్మీదేవి అది తీసుకొని ఆ తర్వాత రాత్రి సమయాలలో మన నిద్రిస్తూ కూడా ఆ తల్లి ఏదైతే క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుందో గౌరీదేవి ఉమాదేవి అప్పుడు మనం ఆమెకు సహకరించాలి. అంటే ఆ శక్తులు మనం తీసుకోవటం అంటే మనం నిద్రిస్తేనే ఆ శక్తులు మనలోకి ప్రవేశించి మనకు క్లీనింగ్ ప్రాసెస్ జరిగిపోతుంది. అలా కాకుండా ఏ శక్తికి మనం తల వంచకుండా మనకు సంపద రాలేదు, విద్య రాలేదు, మనకు జబ్బులు తగ్గలేదు అంటే తగ్గవు అని అన్యాపదేశంగా అమ్మ హెచ్చరిస్తోంది. అంటే మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చుకుంటే గాని ఆయా విశ్వశక్తులను మనకు పొందే వీలు కాదు. అంటే భగవంతుడు మనకు విశ్వశక్తులను ఇస్తూనే ఉన్నాడు, కురిపిస్తూనే ఉన్నాడు. మనమే సమయానుసారం పని చేయట్లేదు అని మనం తెలుసుకోవాలి. సంపదలు కురిపించడం అయిపోయాక మనం సంపదల కోసం పనులు చేస్తూ ఉంటాం. అంటే చేస్తూ ఉంటాం, ఏదో జీతాలు వస్తూ ఉంటాయి, కానీ అసలైన సంపద మనకు సౌభాగ్యం మనకు దొరకటం లేదు. అందుకనే లక్షలు కోట్లు సంపాదిస్తున్నాం అనుకునే వాళ్ళకు కూడా సుఖశాంతులు లేకుండా ఉండడానికి కారణం అదే. సూర్యోదయమునకు ముందు 3 గంటల కాలమే తెల్లవారుజామోగును. వాటి కేంద్ర శక్తులైన ఒక ఘడియ కాలం అంటే వాటిలో మెయిన్ ఒక్క ఘడియ కాలం అంటే 24 నిమిషాలు బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో మనం ముఖ్యమైన ప్రార్థన ఏదైతే ఉందో అది చేసుకొని బ్రహ్మజ్ఞానాన్ని పొందడమో లేదో జ్ఞానశక్తులను పొందడమో చెయ్యాలి. ఆది మహాసరస్వతి యొక్క జ్ఞాన కటాక్షము ఆ సమయంలోనే భూమిపై బలంగా వర్షించును. 20 ఘడియలు అను 8 గంటల కాలము గడిచిన తర్వాత లక్ష్మీదేవి అయిన నేను నా శక్తులను తీసుకుని 20 ఘడియల కాలం వరకు కురిపిస్తాను. మానవులు అతి తీవ్రముగా కదిలి సంపద ఆకర్షించే పగటి సమయంగా అది అమరి ఉంటుంది. అంటే పగలు ప్రతి మానవుడు పగటి సమయాల్లోనే పనులు చేసుకునే వారి వారి పనులను ఉద్యోగాలను ఏదైతే వాళ్ళు చేస్తూ ఉంటారో అవి చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంగా అది అమరి ఉంటుంది. అంటే సంపాదనకు డే టైము మనకు అమరి ఉన్నది. సాయంత్రం 20 ఘడియలు ముగిసిన తర్వాత నా శక్తులు మాయమై ఆది శక్తి యొక్క శక్తులు వచ్చుటకు ప్రారంభించును. అంటే లయశక్తులు, లయకారక శక్తులు. అంటే మనలో ఉదయం నుంచి మనం చేసిన పనుల వల్ల మనం జీవించిన జీవితం వల్ల ఏ టాక్సిన్స్ అయితే ఉత్పత్తి అయ్యి ఉంటాయో ఆ టాక్సిన్స్ అన్నిటిని తీసేయడానికి ఆదిశక్తి తల్లి వచ్చేస్తుంది. ఆ సమయంలో మనం సహకరించి విశ్రమిస్తేనే, విశ్రాంతి తీసుకుంటేనే లేదా కొంతసేపు ప్రార్థనల్లో గడిపి ఆ తర్వాత మనం విశ్రమించినప్పుడు మాత్రమే ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో మనపై ప్రసరింపబడి మనలోని టాక్సిన్స్ విషపూరిత శక్తులన్నిటినీ తీస్తాయి. లేదంటే ఆ శక్తులు వేస్ట్గా పోతాయి.
ప్రతిదినము నేను ఈ భూమికి అనుగ్రహించవలసిన బంగారు శక్తులు ఒక నిర్దుష్టమైన కొలతతో ఉండును. అంటే ఎన్నో కురిపించేది అనంతంగా కురుస్తాయి, కానీ అవి నిర్దిష్టమైన కొలతతో ఉండును. అంటే ప్రతి ఒక్కళ్లకు కొలతతో అమ్మ ఇస్తుంది. ఇది మూగాంబిక అమ్మ ఇచ్చిన మెసేజ్లో కూడా ఈ మాటే చెప్పింది అమ్మ. ప్రతిదినము నేను ఈ భూమికి అనుగ్రహించవలసిన బంగారు శక్తులు ఒక నిర్దిష్టమైన కొలతలో ఉండును. అంటే ఈరోజు ఇంత ఇవ్వాలి భూమికి అని వాళ్లకు ఒక కొలత ఉంటుంది. అది మన పాలిటికి అనంతమైన శక్తులే. అంటే మనం కొంచెం కూడా తీసుకోవట్లే, అది అనంతంగా మన మన మనం చాలా ఒక బిందు మాత్రం వాళ్ళం ఈ యూనివర్స్లో. కాబట్టి మనకు అది అనంత శక్తులు. అయితే అమ్మకైతే అది ఒక కొలతతోనే అమ్మ ఇస్తోంది అని చెప్తోంది. మానవులు ఇది తెలుసుకొని స్వీకరించినచో సంపదలను పొంది జీవించగలరు. అనేక మంది నన్ను అనుసరించి ఆకర్షించని కారణాన అనుదినము నేను నా సంపద శక్తులను తిరిగి నాతో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ మాట మళ్ళీ చెప్పుకుందాము. అనేక మంది నన్ను అనుసరించి ఆకర్షించని కారణాన అనుదినము నేను నా సంపద శక్తులను తిరిగి నాతోనే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. నన్ను పూజించి సంపదలకై అర్థించి ప్రార్థించే వారందరికీ ఏ విధంగా నా శక్తులను పొందాలి అనే ఉపాయాన్ని కూడా ఇప్పుడు తెలియజేస్తాను. అంటే మన మీద అమ్మకు అపార కరుణ, దయ. అందుకోసమే అయ్యో పిల్లలు నేను ఇచ్చినా కూడా తీసుకోలేని అమాయకపు స్థితిలో, అజ్ఞాన స్థితిలో ఉన్నారే అని ఈ మెసేజ్ ఇచ్చి, ఈ మెసేజ్ ద్వారా మళ్ళా ఒక ఉపాయాన్ని కూడా అమ్మ పూజించే విధానాన్ని కూడా చెప్తూ ఉన్నది. గ్రహించి తీసుకుంటే ఉన్నత స్థితి లభించగలదు. అమావాస్య రోజు మొదలుకొని పూర్ణిమ వరకు శుక్లపక్ష సమయంలో ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో మొదలుపెట్టి ఒక్క ఘడియ కాలము అనగా 24 నిమిషముల పాటు నన్ను పూజించండి. అంటే అమావాస్యతో మొదలుకొని పూర్ణిమ వరకు ఎన్ని రోజులున్నాయో అన్ని రోజులు అది శుక్లపక్షం. పాడ్యము నుంచి శుక్లపక్షం. కానీ అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజకు, అమ్మ పూజకు చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ రోజుతో మొదలు పెట్టమంటున్నది అమ్మ. అమావాస్య రోజు మొదలుపెట్టి పూర్ణిమ వరకు, అంటే పాడ్యం నుంచి మళ్ళీ పూర్ణిమ వరకు అవి 15 రోజులు ప్లస్ అమావాస్య ఒక రోజు, 16 రోజులు అమ్మ పూజ శుక్లపక్ష సమయంలో ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో, అంటే ఎగ్జాక్ట్గా సూర్యుడు అస్తమించే సమయంలో మొదలుపెట్టి ఒక్క ఘడియ కాలం పాటు, అంటే 24 నిమిషముల పాటు ఆది మహాలక్ష్మిని, అంటే మహాలక్ష్మీదేవిని పూజించాలి. సూర్యాస్తమయానికి తర్వాతనే నేను ఆకాశం వైపుకు వెళ్లేందుకై సిద్ధమవుతాను. అంటే అమ్మ ఇంకా పనంతా, సంపదంతా కురిపించేసి ఆమె పని అంతా చేసుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోవడానికి ఆయత్తం అవుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం అమ్మ కాళ్ళు పట్టుకోవాలి అని అమ్మే మనకు తెలియజేస్తుంది. ఒక చిన్న కిటుకు. ఇంక వెళ్ళిపోతుండేటప్పుడు ఆమె దగ్గర ఉండేవన్నీ మనకు ఇచ్చేసి వెళ్ళిపోవడానికి ఆమె సిద్ధమైంది. అందుకే ఇది చెప్తోంది మనకు. సూర్యాస్తమయానికి తర్వాతనే నేను ఆకాశం వైపుకు వెళ్ళిపోయేందుకై సిద్ధమవుతాను. కావున ఆ సమయంలో సిరి సంపదలు కోరి కరిగి నన్ను ప్రార్థించే వారికి నా వద్ద ఉన్న బంగారు ఖనిజాన్ని శక్తిగా మార్చి అనుగ్రహిస్తాను. ఎంతటి మనకు అనుగ్రహం దొరుకుతోందో చూడండి. ఇది ఎవ్వరూ చేజార్చుకోకూడదు. పొందిన వారు ఆ శక్తులని వస్తువుగా మార్చేందుకు ఉపాయం కూడా తెలిసిపోగలదు. అంటే ఆ శక్తులను పొందాక ఆ శక్తులని మనకు కావలసిన వస్తువులు, అంటే ఏ కార్లు గానో, ఏ బంగ్లాలు గానో, లేదు ఏ డబ్బులు గానో, మనకు భూలోకంలో మనకు ఎలాంటి వస్తువులు కావాలో అలాంటి వస్తువులుగా అమ్మ ఇచ్చే శక్తులని, ఎందుకంటే అమ్మ కొనివ్వదు షాపింగ్ చేసి, కాబట్టి ఆ శక్తులను వస్తువులుగా ఎలా మార్చుకోవాలి అనే ఉపాయం మనలోనే మనకు తట్టుతుందట. అంటే మన ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. మన బుద్ధి మనకు పనిచేస్తుంది, ప్రచోదనమై ఆ శక్తిని ఎలా మనం మనీగా మార్చుకోవాలి, వస్తువులుగా పొందాలి అనేది మనకు తెలుస్తుంది అని అమ్మ చెప్తోంది. శుక్లపక్షంలో సాయంత్రాల వేళల్లో చేయవలసిన విషయాలను చెప్తాను.
స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ పూజను చేసుకోవచ్చును. ఇరువురు కలిసి చేసుకోవచ్చును. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకొన్నచో గొప్ప భాగ్యాన్ని పొందగలదు. అంటే స్త్రీలు పురుషులు విడివిడిగా కూడా, అంటే ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అలా కాకుండా ఇద్దరు కలిసి కూడా భార్యాభర్తలుగా చేసుకోవచ్చు. లేదా కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని ఈ పూజ చేసుకోవచ్చు. మహాలక్ష్మీదేవి పూజ గొప్ప భాగ్యాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకున్నచో పొందగలరు. చిన్న వయసు వారు కూడా, అనగా మైనారిటీ తీరని వారు కూడా వాళ్ళు కూడా ఈ పూజలు చేసుకోవచ్చు అంటున్నారు. అంటే చాలా సింపుల్ పూజ ఇది, చేసుకోవచ్చు అంటోంది అమ్మ. సాయంత్రం అందరూ శుభ్రంగా శుచిగా స్నానం చేసి మనసును కూడా శుభ్రపరుచుకొని, అనగా ఎలాంటి ఆలోచనలు టెన్షన్స్ ఏవి పెట్టుకోకుండా ప్రశాంత చిత్తంతో ఆరాధించాలి అంటోంది అమ్మ. దశదీప ఆరాధన అనేది గొప్ప సంపదలను ఆకర్షించును. అనగా దశదీపం అంటే 10 దీపాలు వెలిగించే పూజించే ఆరాధన అనేది గొప్ప సంపదలను ఆకర్షించును. ఈ విశ్వంలో కలిసి ఉన్న బంగారు ఖనిజ కిరణాలను సులభంగా ఆకర్షించే సామర్థ్యం 10 దీప జ్యోతి శిఖలకు ఉన్నది. అంటే ఈ 10 సంఖ్య చాలా గొప్పది అని అమ్మ చెప్తోంది. 10 సంఖ్యలో దీపాలను వెలిగించినప్పుడు ఆ దీప శిఖలకు విశ్వంలో ఉన్న బంగారు అనేక ఖనిజాలు కిరణ రూపాల్లో శక్తుల రూపాల్లో విశ్వంలో ఉంటాయి. వాటిని బంగారు ఖనిజాలను ఆకర్షించుకొని తీసుకునే సామర్థ్యం ఈ 10 దీప జ్యోతిశిఖలకు ఉన్నది అంటోంది అమ్మ. కాబట్టి అందరూ 5 ముఖముల 2 దీపపు సెమ్మెలను, అంటే 5 ముఖాలున్నాయి, 5 ఒత్తులు పెట్టుకునేందుకు వీలుగా ఉండే దీపాలుంటాయి కదా, ఆ దీపపు సెమ్మెలు పెద్దవి, వాటిని పెట్టుకుంటే 5 + 5 10 జ్యోతులు వెలిగించుకోవచ్చు. 5 ముఖములు కల 2 దీపపు సెమ్మెలను తీసుకొని 10 జ్యోతులను వెలిగించండి. లేదా 10 విడివిడి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. మన వద్ద 10 ప్రమిదలు ఉంటే అవి మట్టివైనా ఏవైనా, ఇక్కడ దానికేం పెద్ద ఇంపార్టెంట్ లేదు. అందులో మనం నూనె వేసి లేదా నెయ్యి వేసి వెలిగించుకునే దీపాల జ్యోతి మనకు ప్రధానం. ఇక్కడ ఎందులో అయినా మనం వెలిగించుకోవచ్చు. 10 విడి దీపాలను కూడా వెలిగించుకొనవచ్చును. అత్యంత ముఖ్యమైన పని ఏమిటి అంటే, ఒక శుభ్రమైన పాత్రలో శుద్ధ జలాన్ని తీసుకొని నింపి అందులో ఒక చిన్న బంగారు వస్తువును వేయాలి. అంటే ఇది అమ్మ రూపంగా మనం బంగారును ఆకర్షించుకునే పూజ కాబట్టి, బంగారు శక్తులను మనం పొందాలి అనుకుంటున్నాం కాబట్టి బంగారు వస్తువును ఒక నామమాత్రంగా వెయ్యాలి అంటోందమ్మ. అది ఒక చిన్న పాత్ర, పెద్ద పాత్ర, ఏదైనా ఒక పాత్రను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి అందులో శుద్ధమైన జలాలను నింపి అందులో ఒక చిన్న బంగారు వస్తువును వెయ్యాలి అంటోంది. అది బంగారు ఆభరణము, ఒక బంగారు కాసో ఏదైనా వేయవచ్చును. అంటే ఆభరణం ఏదైనా శుభ్రంగా కడిగి ఆ ఆభరణాన్ని అందులో వెయ్యాలి. మన దగ్గరున్న ఏ బంగారు వస్తువైనా వేసుకోవచ్చు. అలా కాకుండా బంగారు కాసు ఉంది అంటే అది కూడా వేసుకోవచ్చు. సూర్యాస్తమయానికి తర్వాతనే దీపారాధన చెయ్యాలి. అంటే సూర్యాస్తమయం లోపల మనం శుభ్రంగా స్నానాలు అవి చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని పూజా మందిరం శుభ్రపరచుకొని ఈ నీళ్లు, బంగారు వస్తువు, పాత్ర, దీపాలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే సూర్యాస్తమయం ఆ సమయం కరెక్ట్గా మనం తెలుసుకొని పంచాంగంలో ఆ వేళకి కరెక్ట్గా దీపారాధన చేసుకోవాలి. లక్ష్మీదేవి అయిన నన్ను పూజించేవారు రూపాన్ని ఉంచి కూడా పూజించుకొనవచ్చును. అంటే మన దగ్గర ఏదైనా అమ్మ మహాలక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టుకొని కూడా పూజించుకోవచ్చు. అలా కాదు లక్ష్మీదేవి ఫోటో ఉంటే కూడా పూజించుకోవచ్చును. అష్టలక్ష్ములు ఉంటే చేసుకోవచ్చా అనే అనుమానం లేదు. ఎందుకంటే అష్టలక్ష్ములు ఉన్నప్పుడు ఆది మహాలక్ష్మి ఉన్నట్టే కదా. కాబట్టి మహాలక్ష్మి, అష్టలక్ష్మి ఏదైనా సరే, అనగా విగ్రహము లేదా ఫోటో మొదలైనవి ఉపయోగించుకొనవచ్చును. తామర పువ్వులు లేదా ఏదైనా ఇతర పువ్వులతో అలంకరించి బెల్లముతో చేసిన ఏదైనా తీపి వంటకము లేదా తీపి పదార్థమును నివేదన చేసుకోవాలి. అంటే అమ్మకు ఇష్టమైనది బెల్లంతో చేసిన పాయసము, బెల్లపు పొంగలో లేదా
అది వీలు కాని వాళ్ళు ఒక బెల్లం ముక్క ఏదైనా ఉంటే దాన్ని పెట్టి, తామర పువ్వులు దొరికితే తామర పువ్వులతో శ్రేష్టం, లేదా ఇతర ఏ పువ్వులతో అయినా పూజించుకొనవచ్చును. దీపాలను వెలిగించి నీటిలో బంగారు వస్తువును వేసి పుష్పములతో అలంకరించుకొని బెల్లముతో చేసిన తీపి పదార్థాన్ని ముందుంచి, ఇప్పుడు నేను చెప్పబోయే విధముగా నన్ను పూజించాలి. అంటే ఇదంతా బాహ్య పూజకు కావలసినవన్నీ అమ్మ చెప్పింది. దీపాలను మొదట వెలిగించుకోవాలి, 10 జ్యోతులు వెలగాలి. అది ఎలా అయినా మీ ఇష్టం. ఒక పాత్రలో నీటిని ఉంచుకొని అందులో బంగారు వస్తువును వేసి, విగ్రహం లేదా ఫోటో ఏదైనా సరే అందులో అది పుష్పములతో దానిని అలంకరించుకొని, బెల్లముతో చేసిన తీపి పదార్థాన్ని ముందుంచుకొని, ఇప్పుడు నేను చెప్పబోయే విధముగా నన్ను పూజించాలి. మొదట ఆదిమూల గణపతిని స్తుతించి, తర్వాత ఆది లక్ష్మి అయిన నన్ను అష్టోత్తరముతో ఆరాధించి, తర్వాత కన్నులు మూసుకొని ప్రశాంత చిత్తముతో కూర్చుండి దీర్ఘంగా శ్రద్ధగా ప్రార్థన చెయ్యాలి. మీరు పలికే పలుకులలో లోతైన భావనను, ఆలోచనను ఉంచి అర్థాన్ని గ్రహించి కరిగిపోయి భక్తితో పూజించినప్పుడు నేను నా బంగారు శక్తులను పూజించే మానవులకు అపరిమితంగా అనుగ్రహించిన తర్వాతనే ఆకాశానికి వెళ్ళిపోతాను. అంటే ప్రతిరోజు అమ్మ సాయంత్రం తర్వాత వెళ్ళిపోతుంది కదా, మనం సాయంత్రం నుంచి 24 నిమిషాలు అంటే ఒక ఘడియ కాలం మనం పూజిస్తాం. అంతవరకు అమ్మ ఉండి మన పూజలను స్వీకరించి, మనం చేసే ప్రార్థన దానిలో భావపూర్వకంగా ఉండాలి. మనం పలికే ఆ పలుకులు వాటికి అర్థాన్ని తెలిసి ఉండాలి. అర్థం గ్రహించి కరిగిపోయి శ్రద్ధగా భక్తితో ప్రేమతో పూజించాలి. అలా పూజించినప్పుడు ఆమె వెళ్ళిపోయే ముందర తన బంగారు ఖనిజ శక్తులను మనకిచ్చి, ఆ కాంతి శక్తులను ఇచ్చేసి ఆ తర్వాతే నేను వెళ్తాను అని ప్రామిస్ చేస్తోంది అమ్మ. ఇక్కడ ఎలా పలకాలి, ఏం పలకాలి, ఆ ప్రార్థన ఏంటి అనేది తర్వాత మెసేజ్లో చెప్తోందమ్మా. పూజా విధి ఇది విడిగా నేను టెక్స్ట్గా కూడా పెడతాను. ఓం ఆదిమూల గణపతయే నమః, ఓం ఆదిమూల గణపతయే నమః, ఓం ఆదిమూల గణపతయే నమః అంటూ గణపతిని 3 సార్లు స్తుతించి, తర్వాత ఆదిలక్ష్మి అష్టోత్తరంతో పూజించాలి. మనకు అన్బాలయంలో ఆదిలక్ష్మీదేవి ఆత్మలింగ పూజ కోసమై ఇచ్చి ఉన్నారు. ఆ అష్టోత్తరంతో అమ్మను పూలతో పూజించుకోవాలి. తర్వాత కరిగిన మనసుతో మానసిక ప్రార్థన చెయ్యాలి. నేను చెప్పే పలుకుల అర్థం గ్రహించి అందరూ నన్ను ఆత్మానుభూతితో స్తుతించాలి. ఇక్కడ మనసుతో ప్రార్థన చేయాలి, మానసిక పూజ కాదు. తర్వాత కరిగిన మనసుతో ప్రార్థనలను చెయ్యాలి. నేను చెప్పే పలుకుల అర్థం గ్రహించి అందరూ నన్ను ఆత్మానుభూతితో స్తుతించాలి. అంటే ఆత్మార్థంగా అమ్మను ఏదో యాంత్రికంగా కాకుండా అనుభూతితో ఆత్మార్థంగా అమ్మను స్తుతించాలి అంటోంది అమ్మ. రక్షించే శక్తి కలిగిన ఓ పరంధాముని సహచరి, ఆది మహాలక్ష్మి, ఓ శ్రీదేవి, ఓ క్షీరాబ్ది కన్యక, నీ పాదార విందములను తాకి నమస్కరించుకుంటున్నాను తల్లి. ఈ భూమిపై జీవించేందుకు కావలసిన సిరి సంపదలు లేక నేను వడలిపోతున్నాను అమ్మా. నా జీవనాధారం మెరుగుపడుటకును, అవసరాలు బంధాలు విడిపడుటకును, ముక్తి మార్గంలో పయనించి పరమాత్మ చెంత సంపూర్ణ శరణాగతి పొందుటకును దయచేసి అనుగ్రహించు తల్లి. అమ్మా లక్ష్మీదేవి, నీ ఆత్మకాంతి అయిన బంగారు కిరణాలు నా ఆత్మలోను ప్రాణములోను కలిసిపోవుగాక. దాని మూలాన నా జీవితంలో ఆర్థిక వనరులు పెరుగుగాక. దయ ఉంచి నీ బంగారు కాంతి కిరణాలు నాపై అతీతంగా ప్రసరింపజేయుము తల్లి. అమ్మా, నీ శక్తుల వలన నేను పొందే సంపదలను నా చుట్టూ ఉన్న ఆత్మలకు కూడా పంచిపెట్టుకుంటూ జీవిస్తాను అని ప్రమాణం కూడా చేస్తున్నాను తల్లి.
సిరి సంపద వర్షం కురిపించే ఓ శ్రీదేవి, వినయముతో నిన్ను స్తుతిస్తున్నాను. ఇలా నేను చెప్పిన విధంగా ప్రార్థనని చేయండి. అమ్మకు ఎంత దయో చూడండి. తనను ఎలా కొలుచుకోవాలి, ఏ వస్తువులతో కొలుచుకోవాలి, ఏ ప్రార్థన చేస్తే అమ్మ మనసు కరుగుతుంది మన కోసం అనే విషయాన్ని అమ్మే మనకు చెప్తోంది. ఇది మన బుద్ధితో, మన జ్ఞానంతో మనం చెయ్యాలి. కానీ ఆమె ఇవ్వకుండా మన జ్ఞానము రాదు, బుద్ధి రాదు. కాబట్టి అమ్మే ఆ పలుకులను కూడా అమ్మ సెట్ చేసి, ఆ ప్రార్థనని సెట్ చేసి మనకిచ్చింది. ఇంతకంటే స్పూన్ ఫీడింగ్ ఎవరు చేయలేరు మనకు. ఎంత కరుణ అమ్మకు. మనం ఎంత పూజ చేసినా ఆ రుణం తీరదు అమ్మతోటి. అమ్మంటే అమ్మే. ఇలా ప్రార్థన చేయండి. మీ వద్ద ఉన్న వస్తు సంపదలో కొద్ది భాగమైన ప్రతిరోజు దానం చేయండి. అంటే ఏదో ఒకటి మనం వండుకున్న అన్నం ఎవరికన్నా ఇవ్వటమో, లేదా ఒక 5-10 రూపాయలు, లేదు లేని వాళ్ళు 1-2 రూపాయలైనా ఎంతో కొంత మనకు ఎంత ఉందో అందులో కొంత తీసి ప్రతిరోజు దానం చెయ్యమండి అంటున్నదమ్మ. అంటే వస్తు సంపద అంటే డబ్బు రూపంగా ఇవ్వచ్చు, లేదా ఏదైనా ఒక వస్తువు ఇవ్వచ్చు. ఏదైనా మనకు దానంగా ప్రతిరోజు ఇవ్వాలి. అంటే ఇస్తేనే మనకు తిరిగి వస్తుంది అనేది ప్రకృతి చేసిన నేచర్ లా. అది ఇస్తేనే వస్తుంది, ఇవ్వకుండా ఏది రాదు. ప్రేమైనా సరే, వస్తువైనా సరే. కాబట్టి ప్రతిరోజు మీ వద్ద ఉన్న వస్తు సంపదలో కొద్ది భాగమైన దానం చేయండి. రాబోయే అమావాస్య మొదలుకొని పూర్ణిమ వరకు సాయం సమయాలలో ఉన్నతమైన ఆలోచనలతో ప్రయత్నించి పూజించి సంపద శక్తులను పొందండి. సంపద శక్తులను పొందండి అంటే సిరి సంపదలను ఇచ్చే శక్తులను మనం పొందడానికి ఇలా చేయండి అంటోంది అమ్మ. బంగారు వస్తువుని వేసి ఉన్న నీటిని తీర్థంగా అందరూ స్వీకరించి శక్తులను పొందండి. ఎలా అయితే మనం పారాయణ సమయాలలో, అష్టోత్తర పారాయణ సమయాల్లో ఒక మట్టి కుండలో నీటిని ఉంచుకుంటామో, దాన్ని తర్వాత అందరం తీర్థంగా స్వీకరిస్తామో, అదేవిధంగా ఈ లక్ష్మీ పూజ అప్పుడు మనం పెట్టే పాత్ర శుభ్రంగా ఉండాలి, అందులో నీళ్లు శుభ్రంగా ఉండాలి, ఆ తర్వాత వేసే బంగారు వస్తువు కూడా అతి శుభ్రంగా ఉండాలి. అది వేశాక ఆ నీటిని మనం స్వీకరించాలి. ఎందుకంటే అమ్మ కురిపించే శక్తులు నీరు ఒక కండక్టర్గా పనిచేసి ఆ శక్తులన్నిటిని తీసుకుంటుంది. అది తీసుకున్నాక నీటిలో శక్తులు చాలా త్వరగా కరిగిపోతాయి. ఆ శక్తులను అది ఉంచుకొని ఉంటుంది, ఆ బంగారు వస్తువును తాకుతూ ఉంటుంది. అప్పుడు ఆ బంగారు శక్తులు అమ్మ కురిపించినవి మనం నీటి రూపంలో తీర్థంగా పవిత్రంగా మనం అందరం స్వీకరించాలి. ఇంట్లో అందరూ ఉంటే సరే అందరికి ఇచ్చుకోవచ్చు. బయట ఎక్కడికి పోయి ఎవరికి పోయి ఇరుగు పొరుగులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది గమనించుకోండి. మనం ఎవరైతే పూజ చేసుకుంటామో మనం ఒక్కళ్ళే ఉంటే ఒక్కళ్ళే కూడా దాన్ని స్వీకరించవచ్చు. ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉంటే వారికి ఇవ్వచ్చు, అంతే. నేను ప్రతిదినము అనుగ్రహించే బంగారు కాంతి కిరణాలను ఏ విధంగా కరిగిపోయి స్వీకరించుట అనే దానిని గురించి గ్రహించి చేసినప్పుడు ఉన్నత స్థితి సిద్ధించగలదు. ఆది మహాలక్ష్మి శక్తులు అన్ని వైపులా ప్రసరించుగాక.